హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ టాపిక్ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్లోని కాస్ట్ కంట్రోలింగ్ గురించి చెప్పుకున్నాము. ఈ రోజు మళ్ళీ మనకి కాస్ట్ కంట్రోలింగ్లోనే అనదర్ టాపిక్ ఏబిసి అనాలిసిస్. ఇప్పుడు మనకి ఏబిసి అనాలిసిస్ అంటే ఏంటి, ఏబిసి అనాలిసిస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ఏబిసి టెక్నిక్ దేని గురించి చెబుతుంది, అసలు దీని గురించి అంతా కూడా ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. దేని గురించి, ఏబిసి అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏబిసి అనాలిసిస్ అంటే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే కప్లాన్ అండ్ కోపర్ అనే పర్సన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కప్లాన్ అండ్ కోపర్ దేనికి చెందిన వాళ్ళు అంటే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏ టెక్నిక్ ని ఇంట్రడ్యూస్ చేశారు, ఏబిసి అనాలిసిస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యిందంటే 1980s లో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యిందమ్మా, విచ్ ఇయర్, 1980s. ఓకే, ఇప్పుడు ఏబిసి గురించి ఇంకొంత డెప్త్. ABC analysis also referred to as ABC క్లాసిఫికేషన్. అంటే ఏబిసి విశ్లేషణ అనేది ఏం చేస్తుంది, ఏబిసిని వర్గీకరణ చేస్తుంది. తర్వాత ఈజ్ యాన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్. అంటే ఈ ఏబిసి అనాలిసిస్ అనేది ఇందులో భాగమంట మెటీరియల్ మేనేజ్మెంట్ లో భాగము. ఏది, ఏబిసి అనాలిసిస్. ఇట్ ఈస్ యాన్ ఇన్వెంటరీ కేటగరైజేషన్ మెథడ్. ఇది ఏ మెథడ్, ఇది ఇన్వెంటరీ మెథడ్ విచ్ క్లాసిఫైస్ ది ఇన్వెంటరీ ప్రియారిటైజ్ ఇంటూ 3 categories. అంటే ఏబిసి అనాలిసిస్ లో దీన్ని ఎన్ని రకాలుగా విభజించారంటే 3 రకాలుగా విభజించారు. ఎందులోని, ఇన్వెంటరీలోని. తర్వాత నెక్స్ట్ ఏబిసిలోని నెక్స్ట్ ఏబిసి ఇన్వెంటరీ హెల్ప్స్ బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అండ్ స్టాక్ మేనేజ్మెంట్. అంటే ఈ ఏబిసి అనాలిసిస్ అనేది ఎవరికి హెల్ప్ చేస్తుంది, బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ కి, స్టాక్ మేనేజ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఇది ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, అంటే ఐడెంటిఫై ది ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఇన్ ద స్టాక్. అంటే స్టాక్లో ఉన్న ఉత్పత్తి యొక్క భాగాలను గుర్తించడానికి ఏది ఉపయోగపడుతుంది, ఏబిసి అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత వాటి విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఉత్పత్తి చేస్తాం, సో అందులో ఉన్న విలువని కూడా మీరు ఏం చేస్తారు, లెక్కిస్తారు అన్నమాట. మరి అలాంటప్పుడు ఈ ఇన్వెంటరీ అనాలిసిస్ అనేది దేని మీద బేస్ అయి ఉంది, ఉందంటే పారెటో ప్రిన్సిపల్. ఈ ఏబిసి అనాలిసిస్ దేని బేస్ ఉందమ్మా, పారెటో ప్రిన్సిపల్. ఈ పారెటో ప్రిన్సిపల్ ఏంటి, ఏంటంటే ఇది ఈజ్ ఏ పాపులర్ ఎకనామిక్ థియరీ. ఏది మరి చెప్తున్నాను చూడండి. మనకి ఏబిసి అనాలిసిస్ అనేది దేని బేస్ అయి ఉంది, పారెటో ప్రిన్సిపల్ బేస్ చేసి పనిచేస్తుంది. ఈ పారెటో ప్రిన్సిపల్ ఎందులో బాగా పాపులర్, ఎకనామిక్ థియరీలో బాగా ఫేమస్. ఏ ప్రిన్సిపల్, పారెటో ప్రిన్సిపల్. ఈ పారెటో ప్రిన్సిపల్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇటాలియన్కి చెందిన ఆర్థికవేత్త, అంటే ఎకనామిక్ సైంటిస్ట్. ఇటాలియన్ ఎకనామిక్ సైంటిస్ట్ వెల్ఫ్రెడ్ పారెటో ఈ యొక్క సూత్రాన్ని కనిపెట్టారన్నమాట. అంటే
ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే ఆర్థిక విభాగంలో ఒక చిన్న భాగంలో వృద్ధి అనేది జరిగితే ఏమవుతుందంట, ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది. ఇక్కడ మీకు ఈ ప్రిన్సిపల్ ఇంకా ఏం చేస్తుంది అంటే ఇది అవుట్పుట్కి ఇన్పుట్కి మధ్య రిలేషన్ అనేది ఈక్వల్గా ఉండకూడదు, అన్ఈక్వల్గా ఉండాలి. ఈ ప్రిన్సిపల్ అంటే ఏం చెప్తుంది, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మధ్య రిలేషన్ అనేది ఏ రకంగా ఉండాలి, అన్ఈక్వల్గా ఉండాలి అని ఏం చెప్తుంది మనకి, పేరెటో ప్రిన్సిపల్ చెప్తుంది. నెక్స్ట్ పేరెటో ప్రిన్సిపల్ ఇంకా ఏం చెప్తుందంటే మనకి సేల్స్ 80% ఉంటే ఇప్పుడు అలా కాదు, మనకి అమ్మకాల పరిమాణం 80% టాప్లో ఉంది. సో రిమైనింగ్ 20% దేని నుంచి వస్తుంది, వస్తువుల ఉత్పత్తి నుంచి వస్తుంది. మనకి అమ్మకాల పరిమాణం ఎంత ఉంది, 80% ఉంటే మనకి రిమైనింగ్ 20% దేని నుంచి వస్తుంది, వస్తువుల ఉత్పత్తి నుండి మాత్రమే వస్తుంది. కాబట్టి దీన్నే ఈ ప్రిన్సిపల్ అనేది ఏమని అంటారు, ఏమని పిలుస్తారు, 80/20 ప్రిన్సిపల్ అని కూడా పిలుస్తారు. దేని పిలుస్తారు, పేరెటో ప్రిన్సిపల్ అని ఏమని పిలుస్తారు అంటే 80/20 అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఏబిసి అనాలిసిస్లోని ఏ రకంగా కేటగరైజేషన్ చేస్తారు, ఏబిసి అనాలిసిస్లో మనకి కేటగరైజేషన్ అనేది ఏ రకంగా చేస్తారంటే 3 పార్ట్స్. ఏ రకంగా 3 పార్ట్స్. ఫస్ట్ది ఏ, సెకండ్ది బి, థర్డ్ది సి. అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని రకాలుగా విభజించారు, మొత్తం 3 రకాలుగా క్లాసిఫికేషన్ అని చేశారు, ఏ, బి, సి. ఇప్పుడు ఏబిసి అనాలిసిస్ ఏం చేస్తుందంటే, ఏబిసి అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది థియరీ దట్ ఆల్ ఇన్వెంటరీ ఐటమ్స్ కెనాట్ హ్యావ్ సిమిలర్ ఆర్ ఈక్వల్ వాల్యూ. అంటే మనకి ఇన్వెంటరీలో ఉన్న ఏ వాల్యూ అయినా కానీ ఏ రకంగా ఉండకూడదు, సమానంగా మాత్రం ఉండకూడదు. అది ఏ రకంగా ఉండకూడదో నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఏని ఏమని పిలుస్తారంటే హైలీ ఇంపార్టెంట్, బీని ఏమో moderately important, C నేమో least important. ఇప్పుడు ఈ ఏబిసిడిని ఏ రకంగా చేశారంటే ఫస్ట్దేమో హైలీ ఇంపార్టెంట్, సెకండ్దేమో మోడరేట్లీ ఇంపార్టెంట్, థర్డ్దేమో లీస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ హైలీ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పారు, ఏ డిపార్ట్మెంట్కి ఏకే వీళ్ళు ఏం చేశారు, ఎక్కువ విలువ అనేది ఇచ్చారు. బిలోనేమో సమానంగా ఉంటుంది, సిలోనేమో తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారు, లీస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అది అలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు పర్సంటేజ్ క్వాంటిటీ అంటే మనకి క్వాంటిటీలోని ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఉందా, ఏకి మనం ఎంత అలౌట్ చేసాము, 10% అలౌట్ చేసాం. తర్వాత బికి ఏమో ఎంత పర్సంటేజ్ అలౌకేట్ చేసాము, 20% అలౌకేట్ చేసాం. సికి ఏమో 70% అలౌకేట్ చేసాం. ఏంటిది, క్వాంటిటీ. తర్వాత ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ అంటే పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ చూసుకుంటే మనకి ఏ డిపార్ట్మెంట్ మొత్తం మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది, 70% వస్తుంది. అదే బి డిపార్ట్మెంట్ మొత్తం మనకి పర్సంటేజ్ ఎంత వస్తుంది, 20% వస్తుంది. అదే సిలో అయితే మొత్తం మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది,
10% వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం మనకి ఏబిసి కేటగరైజేషన్లో ఎక్కువగా మన క్వాంటిటీ 10% యూజ్ చేస్తే దీని నుంచి మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 70% వస్తుంది. అదే బిలో మనకి సేమ్ రెండు కూడా ఏంటి మీడియంగా ఉన్నాయి, అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. అలాంటప్పుడు దీనికి ఇంపార్టెన్స్ ఏ రకంగా ఉంటుంది, మధ్యస్థంగా అంటే మీడియం ఇంపార్టెన్స్ మాత్రమే ఉంటుంది. సికి అయితే క్వాంటిటీ ఎక్కువ ఉంది, బట్ దీని నుంచి వచ్చే వాల్యూ ఏంటి తక్కువ, కాబట్టి దీనికి ఏమవుతుంది లీస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. అర్థమైందా, మనకి ఎక్కువ ఏ నుంచి మనకి వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి దీనికి ఏమి ఇచ్చారు, హైలీ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. సో బిలో ఏమో మనకి మీడియంగా ఉంది కాబట్టి దీనికి ఏమో మధ్యస్థం, సిలో తక్కువ కాబట్టి దానికి తక్కువ. కాబట్టి ఏబిసి అనాలిసిస్నే ఇంకో రకంగా కూడా పిలుస్తారు, ఆల్వేస్ బెటర్ కాస్ట్. ఏబిసి అనాలిసిస్కే ఇంకొక పేరు ఏంటి, ఆల్వేస్ బెటర్ కాస్ట్. అంటే మనకి ఎందులో కాస్ట్ అనేది బెటర్గా ఉంటుందో చూసుకోవాలన్నమాట. అర్థమైందమ్మా, ఇది ఏబిసి అనాలిసిస్ టెక్నిక్. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ రావాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.